హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నేదిగా మా మేనగోడల కూతురికి నేను జల్లేసేస్తాను. ఇలా జల్లేసిన తర్వాత వెళ్ళి స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఈరోజు అయితే ఇడ్లీలు కానీ దోశలు కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. టిఫిన్ మరి ఒక టిఫిన్ వేసాను, స్పెషల్ అది ఏంటన్నది మీకు చూపిస్తాను. నీ ఫేస్ చూపించు. ఏ క్లాస్ నువ్వు? అక్క పెద్ద స్కూల్, నువ్వు పెద్ద స్కూల్నా? వాడు అంగన్వాడీకి వెళ్ళాడు ఫ్రెండ్స్. అంగన్వాడీ నుంచి ఇప్పుడు ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళాడు. ఇంకా అంగన్వాడీయే, కాకపోతే ఏంటంటే వాడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళాను అని చెప్పుకుంటున్నాడు. అక్క అక్కడే తిట్టేస్తుంది. నేను చూసారా, ఆడు సాడీలు చెప్తున్నాడు వాళ్ళ అక్క మీద ఫ్రెండ్స్. నీళ్ళు పెట్టి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇలాగా పట్టుకుందాం. ఏంద్రా జిప్పు ఊడిపోతుందా? ఇంకా తీసేద్దులే బట్టలు. ఇప్పుడు స్నానం చేసే బట్టలు ఏం వేసాను నేను రాత్రా? మనకి టిఫిన్ ఈరోజు ఇడ్లీ పిండి ఉంది, కానీ ఇడ్లీ వేయను. ఇడ్లీ తింటారా లేకపోతే తాటి రొట్టి తింటారా? సరే, ఓకే. పిండో జడ కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. కట్టేస్తున్నాను. జల్డే వేసా. చూసారుగా, ఏమన్నా పువ్వులు ఉంటే పెడతా. పువ్వులు ఉన్నాయి కానీ పిల్లలు పెట్టుకోవట్లేదు. మధ్య ఎందుకు పెట్టుకోవట్లేదు వినిసి పువ్వులు? చెప్పు చెప్పు. వీళ్ళ అమ్మగారండి గల్ఫ్కి వెళ్ళారు, విదేశాలకి. ఈ పిల్లలిద్దరూ మా అన్నయ్య మనవరాళ్ళు. మనవరాళ్ళు ఇట్లా నేను కూడా చూపిస్తా. వీళ్ళిద్దరిని, వీళ్ళకి నేనంటే చాలా ఇష్టం కదా. మీ అమ్మ ఇష్టమా, మీ నాన్న ఇష్టమా, నేను ఇష్టమో చెప్పేసి వెళ్ళిపో. ఎందుకు నేనంటే సరిగ్గా ఇలా ఉండాలి. పిల్లలు ఎంత ముద్దుగా బుద్ధిగా ఉంటుంది బక్కదే. వీళ్ళిద్దరు ఇప్పుడు స్నానం చేసి స్కూల్కి వెళ్తారు. ఓకేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, పిల్లలైతే స్నానానికి వెళ్ళిపోయారు. నేనైతే మరి పిల్లలకి ఏం పెట్టాలనుకున్నాను కదా, పెడుతున్నానని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది తాటి రొట్టె. మాడింది, కొంచెం మాడినా కానీ మాడు తీసేసి తినాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కోసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది తాటి రొట్టె. మేము తాటికాయలతో చేస్తాము. ఇది నిప్పులు పొయ్యి మీద చేస్తామన్నమాట. దీన్ని అసలు సూపర్ ఉంటుంది. చిన్న సాగర్ తేవాల్సింది తాటికాయ. ఇది ఈ ఫస్ట్ మొక్క మేము, ఇది తొలి అంటే ఈ సమ్మర్లో మొదటగా మాకు వచ్చిన తాటిపండు. ఈ తాటిపండుతో రొట్టె వేసాం కాబట్టి మా నాన్నగారు చనిపోయారు. ఇది మా నాన్నగారి పేరు మీద నేను ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే మా నాన్నగారికి చాలా చాలా ఇష్టమైంది ఈ తాటి రొట్టు. ఆయనకి పెట్టిన తర్వాత మేము తింటాం. ఇది మా డాడీ పేరు మీద. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం మా ఆంధ్ర వాళ్ళు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు, ప్రతి ఒక్కరు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పిల్లలిద్దరికీ చెరువు మొక్క ఇచ్చేసాను. వాళ్ళు మాడు ఇలా తీసేసాను, పై పట్టు. నెక్స్ట్ వాళ్ళు తినేస్తారు. ఇదిగమ్మ తినే దాని కూర్చో. ఇక్కడ
కూర్చో, ఖాళీ కూర్చో. ఎలా ఉందిరా? తినేసేయండి. తినేస్తే పాలు కాయనా? పాలు తాగుతారా? పాలు తాగెళ్తారా ఏమా? ఎలా ఉందో చెప్పాలి మీరు. మీ వీడియో నచ్చితే, ఈరోజు సాటర్డే కాబట్టి ఫ్రెండ్స్ సివిల్ డ్రెస్ ఇద్దరికి. ఏం డ్రెస్ రా? ఆడికైతే యూనిఫామ్ లేదులే ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి అయితేనే ఉంది. తినండి తినండి, తొందరదండి. షాక్ అవుతుంది. ఏది మాడి తీసేసి ఎలా తింటున్నారు చూపించండి. ముక్క మాడి వెనకాల కింద తీసి అత్తను తీసేస్తాను ఫ్రెండ్స్. మాడిపోయింది అనుకోకండి. అట్టు ఏంటంటే తాటి రొట్టు నిప్పులేసి వేస్తాం కాబట్టి ఖచ్చితంగా కొంచెం మాడుతుంది. కాకపోతే నాకు కాస్త నిప్పులు ఎక్కువైంది అన్నమాట. ఇది మాడి తీసేస్తాం. ఇది పక్కన పడి తీసానమ్మా. ఆ మాడికి ఎక్కుందంటే భలే ఉంటుంది. ఇది కొంచెం తింటే కడుపు నిండిపోద్ది. ఎక్కువ తినలేరు. ఎక్కువ తినగలరా? నన్ను ఏమంటారు మీరు? ఎవరు మంచోడు? హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి. ఈ పిల్లవాడే పాలు తాగుతాడు. మా మేనగాడు కూతురు తాగదు. ఆ పిల్లకి పాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. పక్క పిల్లకి వీళ్ళు అయినా పిల్లకి స్కూల్లో రాగజావ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు ఇద్దరు. అప్పట్లో మా మేనగోళ్ళు కాన్వెంట్లో వేయాలంటే వాళ్ళ అత్తగారు ఆడపడుసులు ఆ పిల్లని కాన్వెంట్లో వేయటాక ఆడపిల్లకి చదివిందుకు అన్నట్టు వచ్చేసేసారు. ఈ పిల్లోడు వేద్దామనంటే వాళ్ళ అక్కన విడిచి వీడు ఉండటం. ఇప్పుడు వీళ్ళు నా దగ్గర ఉంటున్నారు. వీళ్ళ అమ్మ విదేశాలకు వెళ్ళింది కాబట్టి మంచిగా చదివించుకుంటుందండి బంగారాన్ని. తాగేయమ్మా, చల్లారి పోసి ఇవ్వాలి. నేను సేవలు నాతో చేయించుకుంటున్నారు. చివరికి నన్ను చూస్తారో చూడరు కానీ ఈ గ్లాసులు కావాలని అడుగుతాడు ఫ్రెండ్స్. తాగే నువ్వు ఇంటికి కూర్చో, తమ్ముడికి తిరుగుతా అంత. నీకు కూడా ఏమైనా కూర్చుని పాలు కొంచెం తాగు. అది చిన్నప్పుడు పోత పాలతో పెరిగింది ఫ్రెండ్స్. తాగి 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 బోరు వచ్చినట్టుంది. అందుకే ఆ పాలు తాగిన తర్వాత పౌడర్ అయ్యి రాసేసి బొట్లు పెట్టేసి కాలుతున్నాయి. సలార్ పెడతాను. ఇది తాగే సలార్ పని ఎలా ఉన్నాయి? పాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి అంటాడు. ప్రతిదీ బాగుందంటాడు బంగారం. మిన్సీ అడుగు. మా వీడియో నచ్చితే గట్టిగా మాట్లాడాలి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ లేదు, మా నాన్న లేదు, మా అమ్మకి
పర్వాలేదు, మా నాన్నకి మా నాయనమ్మకి సేమ్ కుట్టింది, మమ్మల్ని తోలేశారు. ఇంకేం చేద్దాం, మా మమ్మీ విదేశాలకు వెళ్ళిపోయింది, మమ్మల్ని పెంచాలి కదా, అందుకే విదేశాలకు వెళ్ళిపోయింది. మా గ్రాని చూస్తుంది. ఫ్రెండ్స్ నిజంగానే వాళ్ళ నాయనమ్మ అసలు ఈ పిల్లల్ని చూడదు, అసలు చూడనివ్వదు కూడా కంటితో. ఎప్పుడు కూతురు పిల్లలు అంటది. నిజం చెప్పాలంటే పసిపిల్లల దగ్గర వ్యత్యాసం చూపకూడదు, కానీ ఆ పిల్లలు నల్లగా మసిగొబ్బుల్లాగా ఉన్నా సరే ఉంటారా, ఎలా ఉంటారా, మసిగొబ్బుల్లా ఉన్నా కానీ కూతురు పిల్లలను నాకేసి దీకేద్ది, వీళ్ళ కంటితో చూడనివ్వదు. కరెంట్ ఆఫ్. ఏం రుద్దుతున్నావురా, సున్నం కొట్టినట్టు అలా రుద్దేశాడు ఫ్రెండ్స్. మళ్ళీ నేను రుద్దాలి, కరెంట్ లేదు, అందుకే మక్కడికి అవుతుంది. సరిగరా సరిగరా, అమ్మో బంగారము. చాలా బాగున్నానని అడగాలి. నువ్వు బాగున్నావు అని చెప్పడం కాదు, బాగున్నానా ఫ్రెండ్స్ అని అడుగు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మరి స్కూల్కి అయితే పిల్లలు రెడీ అయిపోయారు, ఇంకా వాళ్ళని దిగబెట్టి రావాలి. బుక్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి, దావిను వెనక్కి. మా మేనగోళ్ళ బుక్స్ చాలా ఉన్నాయి, మొయ్యలేదు. మరి మా అబ్బాయికి ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి 3 months, మరి వాడే దిగబెడతాడు వెళ్ళి. బ్యాగ్ కూడా తగిలించేసుకున్నాడు అయ్యగారు. ఇట్రా బ్యాగ్ తగిలించుకున్నాడు, ఇట్రా బ్యాగ్ తగిలించేసుకున్నాడు. మా తల్లి కూడా తగిలించేసుకుంటుంది. మరి ఫ్రెండ్స్ ఓకే బాయ్ గ్రాని. ఆ కుర్చీ అట్టుగంట, ఆ బట్టలు మడత పెట్టాలి. ఆ కుర్చీ అడిగంటే బ్యాగ్ తీసుకో. ఇంతకే వాటర్ బాటిల్ అయ్యి వాటర్ వేసుకోలేదు. నేను రాగానే షింక్లో వేసేయండి బాటిల్ అని చెప్తా, మీరేమో టేబుల్ మీద పెట్టేసి వదిలేస్తారు. సరే తెచ్చుకో, వాటర్ కూడా వేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి మా వీడియో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి చిన్నపిల్లల వీడియో ఇది, వాళ్ళ కోసమే చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ అమ్మకి కూడా సాలిసాలని జీతమే, అది కూడా మాకే పంపిస్తుంది. ఆ పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేసి వాళ్ళ అమ్మకి అప్పచెప్పడమే నా బాధ్యత. నాకు కొడుకున్నాడు, నా పిల్లల్లో ఒక పిల్లోడు, 2 పిల్లలు. నాకు ఇప్పుడు ఒక పిల్లోడు కాదు 3 పిల్లలు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ పసిపిల్లలు చూసే బాధ్యత నాదే. తీసే బ్యాగ్, అది ఎట్టుకో, కుట్టించుకొస్తాను బ్యాగ్. డాడీ ఈ బ్యాగ్ పార్ట్లు ఊడిపోయింది డాడీ, మీషోలో బుక్ చేసావు. సరే తీసే, స్లైడ్ తీసే అందులోంచి. ఫ్రెండ్స్ వాడి బ్యాగ్ అయితే మొత్తం పార్ట్లు ఊడిపోయింది. మళ్ళీ దాన్ని కుట్టించుకు రావడమా, వేరే బ్యాగ్ పెట్టడమా ఆర్డర్ చేయాలి. అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ వాళ్ళ అమ్మ పార్సిల్ పంపిస్తుంది. ఆ పార్సిల్లో మాత్రం కాస్ట్లీ బ్యాగులు కొనేస్తానని చెప్పింది. పిల్లలిద్దరికీ తనకు నచ్చినవి కొనుక్కుందంట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం వీక్షించండి. ఏంటండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ లవ్ యూ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు మా వీడియోని ఆదరించి అభిమానించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఎలా ముక్కుపళ్ళు. ఏయ్ ఇది బ్యాగ్ విసులు ఊడిపోయిన బ్యాగ్ కట్టుకొచ్చి వీడియో మీద వేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ స్కూల్కి వెళ్తున్నాను, నాకు ముద్దు పెట్టి మరి.